వారి గృహంలో ప్రభా ఈ రీతికి చేరి రావడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా తండ్రి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాము. ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిగా కోరుతున్నాం. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోనండి. లేఖన భాగం ద్వారా ప్రభా నీవే నాతోనూ మాతోనూ మాట్లాడుతూ రావాల్సిగా కోరుకుంటూ వస్తుంటున్నా. ప్రభా ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి వారి యొక్క హృదయ అవసరాలన్నింటినీ కూడా ఎరిగిన దేవుడు ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా నీవే నాయన మాట్లాడమని, తృప్తిపరచమని, సమాధానంతో నింపమని ప్రభా సంతోషించి మేము చూడండి 3 వెలుట్లో మీ కృపను దయచేస్తూ రావాల్సిగా కోరుకుంటున్నాను. వచ్చిన వారందరి బట్టి కూడా ప్రభా నీకు ఎంతో వందనాలు. రావాల్సిన వారిని కూడా క్షేమకరంగా సకాలంగా తీసుకురండి ప్రభా. మార్గమధ్యంలో ప్రేరణ కూడా ప్రభా నీవే జ్ఞాపకం చేసుకురండి ప్రభా. కృపలో భద్రపరిచి క్షేమకరంగా నడిపించండి. సహాయం చేయమని చుట్టుపక్కల ఉన్న వారిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకురండి తండ్రి. మరి శిశు వాళ్ళ స్నేహితులు ఎవరైతే నైబర్స్ వచ్చినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిగా కోరుకుంటూ వస్తుంటున్నాం ప్రభా. మరి క్రీస్తు ప్రేమను వారి జీవితంలో వారు కూడా ఆయన రుచి తెలుసుకోగలట్లో నీ కృపను దయచేయమని కోరుకుంటున్నాం. అంకుల్ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీ కృపా సింహాసనం నుండి మీ జీవం కలిగిన మాటలు తండ్రి మాకు వినిపింప చేయమని మీ సిలువ చాటు మరుగుపరచుకోమని దుశ్శక్తులు అంధకార శక్తులు నసరుడిని యేసయ్య శక్తి గల నామం గద్దిస్తూ బంధిస్తూ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవాన తలంపులు దేవాని తలంపులునా ఎంతో ప్రియము ఎంతో ప్రియము. ఈ యొక్క పాట ఎవరు కట్టారంటే ఒక బ్రదర్ పెద్ద వ్యాపారస్తుడు. ఆ వ్యాపారస్తుడు ఏం చేశాడంటే పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది అమెరికా నుంచి. ఒక అద్దె ఇంట్లో దుర్గానే ఇంట్లో హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకున్నాడు. ఆయన అమెరికా నుంచి వస్తున్న ఆయనకు అసూయ చేత ఈయన రెనోవేట్ చేసిన అడగకుండా వాళ్ళు వస్తున్నారని ఈయన అసూయ చేత ఏం చేశాడు, పోలీస్ కంప్లైంట్ చేశాడు. వాళ్ళు అమెరికా నుంచి రాకముందు ఈయన అరెస్ట్ చేసేసినాడు. జైల్లో ఈ పాట కట్టినాడు. ఆ నిరుత్సాహంలో ఈ పాట కట్టినాడు. 499వ పాట, సాంగ్ నెంబర్ 499. దేవా నీ తలంపులు నా ఎంతో ప్రియము ఎంతో ప్రియము అనే పాట 499. ఒక న్యూ సాంగ్ బుక్లో వేరే సాంగ్ నెంబర్ అంటే సార్ 505. న్యూ సాంగ్ బుక్స్లో అయితే 505, ఓల్డ్ సాంగ్ బుక్స్లో అయితే 499, 499. మరి పాత పుస్తకం అయితే 427వ పాట. దేవా దేవా నీ తలంపులు నా అదే పాట. ఎంతో ప్రియము ఎంతో ప్రియము వాటి మొత్తము దాసుడనగునే వాటి మొత్తము దాసుడనగునే నెంచి చెప్పేగా గొప్పది గొప్పది నెంచి చెప్పేగా గొప్పది గొప్పది. దేవా నీ తలంపులునా పాతాళపు పాశములు నన్ను ఆరికట్టగా పాతాళపు పాశములు నన్ను ఆరికట్టగా ఆవరించే మరణ ఊరులు ఆవరించే మరణ ఊరులు కృంగిపోతినో దేవా కృంగిపోతినో దేవా మొరపెట్ట వింటివి నా దీన ధ్వని ప్రార్థనలో
తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దాసుడనగునే, వాటి మొత్తము దాసుడనగునే. నెంచి చెప్పేద గొప్పది గొప్పది దేవాని తలంపులు నా మీదికి లేచువారు, నన్ను భేదరించెడు వారు. నా మీదికి లేచువారు, నన్ను భేదరించువారు. దేవాని రక్షణ నా నుండి, దేవాని రక్షణ నా నుండి దాటిపోయేననేవారు, దాటిపోయేననేవారు, దాటిపోయేననేవారు. ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని, ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని. అందుకే నే పాడగా కీర్తించెదా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దాసుడనగునే, వాటి మొత్తము దాసుడనగునే. నెంచి చెప్పేద గొప్పది గొప్పది, నెంచి చెప్పేద గొప్పది గొప్పది దేవా నీ తలంపులు నా. మూత వేసిన నా మూర్ఖతయులు, దాగియుండిన నా పాపమును. మూత వేసిన నా మూర్ఖతయులు, దాగియుండిన నా పాపమును. విప్పి చూపి శిక్షించనంటివి, విప్పి చూపి శిక్షించనంటివి. కక్షలేమి నా దేవా, కక్షలేమి నా దేవా. సర్వము పోయిన వాడను, అర్హత లేని వాడను. సర్వము పోయిన వాడను, అందుకే నే పాడగా కీర్తించెదా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దాసుడనగునే, వాటి మొత్తము దాసుడనగునే. నెంచి చెప్పేద గొప్పది గొప్పది, నెంచి చెప్పేద గొప్పది గొప్పది దేవా నీ తలంపులు నా. నేను నీ కట్టడలను నేర్చుకోను నాట్లును, శ్రమ పొంది ఉండుట నాకు, శ్రమ పొంది ఉండుట నాకు. మేలని నేర్పించితివి, మేలని నేర్పించితివి, మేలని నేర్పించితివి. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము, దినమెల్లా నేను ధ్యానింతును. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము, దినమెల్లా నేను ధ్యానింతును. అందుకే నే పాడెదా
దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దాసుడనగునే, వాటి మొత్తము దాసుడనగునే. నెంచి చెప్పేదా గొప్పది గొప్పది, నెంచి చెప్పేదా గొప్పది గొప్పది. దేవా నీ తలంపులు నా పర్వతములు తొలగిపోయినను, తత్తరిల్లిన మెట్టలు మట్టమై. ఒట్టు పెట్టుకొని నీవు చెప్పేదా, ఒట్టు పెట్టుకొని నీవు చెప్పేదా. విడిచిపోదిన్నాడు కృప, విడిచిపోదున్నాడు కృప, విడిచిపోదిన్నాడు కృప. నీ వాగ్దానములకే నా స్తోత్రము, నా ఆత్మధ్వనులో నా హృదయ ధ్యానము. నీ వాగ్దానములకే నా స్తోత్రము, నా ఆత్మధ్వనులు నా హృదయ ధ్యానము. అంగీకరించు దేవా, కీర్తించేదా. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దాసుడనగునే, వాటి మొత్తము దాసుడనగునే. నెంచి చెప్పేదా గొప్పది గొప్పది, నెంచి చెప్పేదా గొప్పది గొప్పది. దేవా నీ తలంపులు నా నేను చేయునది ఇప్పుడు ఎరగజాలవు. తెలిసి కొందువు నీవు ఇక ముందుకు. నేను చేయునది ఇప్పుడు ఎరగజాలవు. తెలిసి కొందువు నీవు ఇక ముందుకు. నా పరిపూర్ణ మార్గమిదే, నా పరిపూర్ణ మార్గమిదే, నా పరిపూర్ణ మార్గమిదే. వింటివి నీ స్వరము, కంటిని నీ రూపము. వింటిని నీ స్వరము, కంటిని నీ రూపము. హల్లెలూయా పాడేదా, కీర్తించేదా. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దాసుడనగునే, వాటి మొత్తము దాసుడనగునే. నెంచి చెప్పేదా గొప్పది గొప్పది, నెంచి చెప్పేదా గొప్పది గొప్పది. దేవా నీ తలంపులు నా ఇది పాడాలనుకున్నాను. మనం వేసుకునేవారు 512, సాంగ్ నెంబర్ 512. పాత పుస్తకం అయితే 506 పాట. పాట. ఓల్డ్ సాంగ్ బుక్స్ అయితే 506 పాట. మరీ పాత పుస్తకం అయితే 434 పాట. మన మేసుని వారిలము తన వారిలనే. మనమేసుని వారలము తన వారిగానే యుందుము.
వారిగానే యుందుము. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కనుగొంటిని తండ్రి మహిమను జనదైక కుమారునిలో. కనుగొంటిని తండ్రి మహిమను జనదైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. వారు ఆయన తట్టు చూడగా వెలుగుగలిగెను. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. దైవ పుత్రుండు సజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దైవ పుత్రుండు సజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను. పిలచి తీసి మహిమ పరచెను. పిలచి తీసి మహిమ పరచెను. తన తనయుని రూపమిచ్చే
మనమానందముందెదము తన తనయుని రూపమిచ్చే మనమానందముందెదము మనమేసుని వారలము తన వారిగనియుందుము మనమేసుని వారలము తన వారిగనియుందుము పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును కనిపెట్టువారెంతమందురు తన మహిమ పొందెదరు కనిపెట్టువారెంతమందురు తన మహిమ పొందెదరు తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము మనమేసుని వారలము తన వారిగనియుందుము మనమేసుని వారలము తన వారిగనియుందుము మహిమను తెంచు మహిమారాజ్యము మహిమతో నిండియుండును మహిమను తెంచు మహిమారాజ్యము మహిమతో నిండియుండును మన ప్రభువే దీపమయుండును తన వెలుగు ప్రచురమగును మన ప్రభువే దీపమయుండును తన వెలుగు ప్రచురమగును యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము మనమేసుని వారలము తన వారిగనియుందుము మనమేసుని వారలము తన వారిగనియుందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనమేసుని వారలము తన వారిగనియుందుము రాజేసుకున్నామా ఇలా పరిశుద్ధమైన తండ్రి మేము మా కలిగిన దయగల దేవుడు ప్రభా మేము మీ వారము ప్రభా మమ్మల్ని ప్రేమించి మా పాపం క్షమించుకొరకై పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన ముఖ్యంగా ఈరోజు సహోదరు జీవనానికి కూడా కూడిండగా ఖుషి ప్రాంతం వారి మొరాలికించి వారి భర్త గారికి పాప క్షమాపణ మాలను రక్షణ దయచేయం ప్రభా పాప క్షమాపణ రక్షణ దయచేయన వరకు ఎవరు కూడా ఏమీ చేయలేము ప్రభా ఎందుకనగా మీరు దయగల దేవుడు సహోదరు బాధను ఎరిగినవాడు ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కరుణించి మన ప్రభు అయిన క్రీస్తు పేరు అడుగుతున్నాం తండ్రి. యోబు గ్రంథము 42వ అధ్యాయం
14 వచనం. యోబు 42:14. ఎవరు తెలుగు చదవండి. అతడు ఉమ్. పెద్దదానికి ఎమీమా అనియు, ఉమ్. రెండవ దానికి కేజీ అనియు, మూడవ దానికి అప్పు అనియు పేరు పెట్టెను. వీళ్ళు యోబుకు 3 కూతుర్లు. పెద్దమ్మ పేరేం పేరు? తెలుగులో ఎమీమా, ఇంగ్లీష్లో జమైమా, తర్వాత హిందీలో కూడా ఎమీమానే. జమీమా అంటే అర్థం ఏంటిది? డావ్. అయితే దాంతో పాటు ఇంక 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి సమాధానము, రెండవది ధైర్యం, మూడవది నిరీక్షణ. ఒకటేంటిది? సమాధానం, రెండవది ధైర్యము, మూడవది నిరీక్షణ. అనగా ఎమీమా నా పేరుకు అర్థం. మనం గ్రహించాలా, సమాధానము మనకు ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తెలుసు, ప్రభువు యేసుక్రీస్తు తెలుగులో బాగలేదు. సమాధానానికి అధిపతి, ఇంగ్లీష్లో అది రాసిందే ప్రిన్స్ ఆఫ్ పీస్, హిందీలో శాంతిక రాజ్ కుమార్. ప్రభువు యేసుక్రీస్తు ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. చదవండి కీర్తన. సమాధానం కావాలని ఏం చేయాలి? ఏమండి కీర్తన చూడండి. దేవుని వాక్యం చాలా సులువు. మనం ఏమి ఉపాసన అవసరం లే, కష్టపడే అవసరం లే. మీరందరూ ఇండియా నుంచి వచ్చినారు. ఫ్లైట్ వచ్చినప్పుడు ఇట్లా ఊగినారా? ఇట్లా ఎగిరినారా? ఏం చేస్తారు? అట్లా కూర్చోండి ఆరాం. అంటే మీరు దేంట్లో ఉన్నారు? మీరు దేంట్లో ఉన్నారు? ఫ్లైట్లో ఉన్నారు కదా. మనము గ్రహించాలా, మా దేవుణ్ణిలో ఉన్నాం కాబట్టి ఏమొచ్చింది? ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడలా, అనగా మా క్రీస్తులో ఉన్నాం కాబట్టి క్రీస్తు యొక్క నియమాలు చాలా సులువు. దేవుని యొక్క సేవలో సమర్పణనే లేదు. సమర్పణ ఉందా? సమర్పణ లేదు. ఒకవేళ మీరు ఈ దేశానికి వచ్చిన సమర్పణనా? డబ్బు కొరకు వచ్చారు కదా, సమర్పణనా? కాదు కదా. అమ్మో, ఆయనకు నెలకు 10 లక్షల జీతం ఉంటాయా, కానీ ఎండలో పని చేయాలా కదా. అంటే అర్థేంటిది? ఆయనకు ఆ దాని కొరకు ఆయన ఇది ఎవరు అంటారా? పాపం ఆయన శ్రమ పడుతున్నారు అంటారు ఎవరన్నా కదా. ఎందుకు అంత జీతం వస్తుంది కదా. కానీ మనం గ్రహించాలి, దేవుని యొక్క వాక్యము మనం గ్రహించాలి ఎంత గొప్పదని. దేవుడు భూమి ఆకాశాన్ని మాట చేత సృష్టించినాడు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను వరిగానే గ్రామంలో సేవ చేసినాను. అక్కడ వర్షం లేదు. కప్పలు తీసుకొస్తారు, కప్పలకు నీళ్ళు పోయారు, వర్షం వస్తుంది. మేము ప్లాన్ చేసినాం, ప్రభువా మేము రండి आइए, ऊपर बैठ जाइए, आसान बैठ जगह है, आसान है। नहीं नहीं ठीक है, चेयर में बैठ जाइए भैया। चेयर तो है ना, अब चेयर अच्छा उधर बैठ ऊपर बैठ जाइए। तेरे समझ नहीं आता कोई बात, हिंदी तो आता है ना। परमेश्वर का वचन, ये बाइबल है, मजहबी किताब नहीं है, परमेश्वर का वचन है। ये परमेश्वर का वचन है। आपका बेटे को क्या काम देंगे आप?
బోలో. అబ్బాయికి ఏం పని చెప్పగలరు చెప్పండి, ఎవరైనా చెప్పండి. తను చేయగలిగింది ఆ? తను చేయగలిగింది ఏం చేయగలరు? అక్కడ తీసుకురామంటే తీసుకొస్తా. ఆ? ఏమన్నా తీసుకురామంటే తీసుకొస్తా. క్యా బోల్ సక్తే? చుమ్మాలు నాకు ముద్దు పెట్టు అంతే కదా. ఆ? ఏమి చేయగలమో మనం చెప్తాం కదా. అది దేవుడు మనం ఏం చేయగలమో అదే చెప్తాడు దేవుడు. దేవుని యొక్క వాక్ మాత్రం భారమనేవి కావు. परमेश्वर जो हम कर सकते वही बोलता है. पहला चीज क्या करना चाहिए? చదవండి కీర్తన 119 165. ఓపెన్ ఓపెన్ నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఓపెన్. అదే టేక్ గ్రేట్ పీస్ హ్యావ్ దే. ఓకే తెలుగులో ఏముంటుంది? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఆ. ఎంతో నెమ్మది కలదు. ఆ. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. धर्मशास्त्र प्रेमिंचु वारिकी అనగా दोस्त जिस लोग प्रभु का वचन को प्रेम करते. प्रेम करना क्या होता है? पढ़ना चाहिए. जब हम परमेश्वर का वचन को ध्यान करने से Psalm 119 64 164 and 165. Great peace have they which love their law, nothing shall be offended. అనగా ఎంతవరకు రాసింది దేవుని తెలుగు ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఇంకా వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ ఆ, లేదు. దేవుని యొక్క మనకు నెమ్మది కావాలంటే ఏమండి నెమ్మది. अगर हमको शांति चाहिए, हमको शांति चाहिए, प्रभु को वचन को ध्यान कर. దేవుని యొక్క వాక్యం ధ్యానించడం చాలా సులువు అండి. ఎట్లా ధ్యానించాలా? ఉదయం ఏం బైబిల్ చదివినామో జ్ఞాపకం ఉంచుకోవాలి. అధ్యాయం అంతా కాదు, ఏదో ఒక 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 వచనం ఒక పదం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యం ధ్యానించుట ద్వారా when you meditate God's word, meditating is very easy. We can meditate somebody in India, no use. But if we meditate, what happens? Read Psalm chapter 1 verse 2. యెహోవా Psalm chapter 1 verse 2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆనందించచ్చు అంటే ఆనందం ఏంటిది? ఎక్సైట్ సంతోషం. బైబిల్ చదవాలని ఆశ. బైబిల్కి ఆశ లేకపోతే చదువుతామా? ఏమి ఖుషి చదివినా పొద్దున బైబిల్? వెరీ గుడ్ కదా. ఆశ ఉండాలి. దేవుని యొక్క వాక్యం దేవుని సమాధానం కాదు, దేవుని యొక్క సమాధానం. प्रभु यीशु मसीह का नाम है शांति का राजकुमार కదా. ఆ శాంతి మనకు కావాలంటే చాలా సులువు. దేవుని వాక్యం ధ్యానించాలి. మనం గ్రహించాలి, మన శరీరము చాలా వీక్ శరీరం కదా. ఒక రవ్వ టెన్షన్ వచ్చిందంటే బీపీ గుండె కొట్టుకుంటుంది కదా. ఎంత వీక్ కదా. కాబట్టి మనం దేవుని ఒక ధ్యానించడం ద్వారా ఏమవుతుంది? మనము ఆకు వాడక తన కాలమందు పలుచదు ఎంత సఫలం అవుతుంది. ముఖంలో టెన్షన్ పోతుంది. ఎవరికి వాక్యం ధ్యానిస్తారు? మన ఇష్టం అండి. మనం ఏం ధ్యానిస్తున్నామో మన ఇష్టం.
what we meditate is up to us to decide. You can meditate anybody's your heart. But when you meditate God's word, there's a glow in your face. जब प्रभु के वचन को ध्यान करने से चेहरे में चमक आता है. हम कल पेट्रोल गाड़ी में डाल रहे थे. We were putting petrol. That going, Martin was taking us. That man, चेहरे में चमक है. मैंने उद्धार पाया. हाँ, मैंने उद्धार पाया. అడిగినా మార్మోస్ పదినా ఆరే మార్మోస్ పదినా ఎందుకు అయ్యో మొక్కముల కళ ఏం రాసింది 2 Corinthians chapter 2 New Testament. తీసిస్తారా తీసివ్వండి. మూడవ అధ్యాయము 2వ వచనం. ఫస్ట్ 2 Corinthians chapter 3 verse 2. మన హృదయం మీద వ్రాయబడి ఉంది. 2 Corinthians chapter 3 verse 2. చదవండి. మా హృదయం మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అందరు కమక్కు చూస్తున్నారు. అయ్యా ఏంటి ముఖం టెన్షన్ ఉంది తెలుసు కదా, ఏమి అంత టెన్షన్ ఉంది ముఖంలో. Those who meditate God's word, that man putting the petrol bunk, उसका चेहरा चमक रहा है. मैंने बोला ईश्वर से ग्रहण किया. हाँ हाँ मैंने ग्रहण किया. वो गाना का है. ये सब गाना. ఒకవేళ రాజమండ్రి టీ ఒక షాప్ ఓపెన్ టీ అమ్మేట ఆమె మారు మనసు పొందిన వాళ్ళ. ఆహా నేను మారు మనసు పొందినా ఏమండి. దేవుని వాక్యం ధ్యానించకపోతే ముఖంలో కళ ఉండదు. నువ్వు ఎంత రాసుకో ఏం చేసుకున్నావే అది మన ఇష్టం. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా ఏం రాసింది చదవండి. కీర్తన 119 Psalm 119 verse 65. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఏమన్నా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఏమండి. ఒకరోజు నేను వరగానంలో సేవ చేస్తూ ఉన్నాము పల్లెటూరులో. ఊరంతా తగలబడ్డది. నేను సైకిల్లో పోతున్నా. విధురాలు ఎదురైంది. అన్నయ్య ఊరంతా కాలిపోయింది. దేవునికి స్తోత్రం అన్న. అందరూ కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. मैं गांव में सेवा करता था. ये बहन वो सारा गांव जल गई. मैंने बोला भाई साहब अंकल जी गांव जल गया. जाके मैंने साइकिल पे गया. बहन बोलती भाई जी प्रभु की स्तुति हो पूरा शहर जल गया. क्यों? प्रभु का वचन దేవుని వాక్యము. చూడండి మన జీవితంలో రకరకాల సమస్య తప్పదు, కానీ దేవుని యొక్క బిడ్డలముగా దేవుని వాక్యం ధ్యానించుట ద్వారా మనకు నష్టం. ధ్యానించకపోతే శరీర సంబంధమైన నష్టం. If we don't meditate God's word, thank you. If we don't meditate God's word, we always tension we have. बेचैनी होता है प्रभु का वचन ध्यान नहीं करने से. समझ लो इंडिया से कुछ चिट्ठी आया, खुशी की बात है, अच्छी बात मिल गया. वाह रे वाह, खुश हो जाएंगे ना. अरे खुशी की बात है भाई. ఒకవేళ మనకు ఇండియా నుంచి ఒక మంచి వార్త వచ్చింది,
అబ్బో నా కోరిక నెరవేర్చిందబ్బా, ఏం సంతోషం. ఏదయ్యా వాళ్ళు ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారు, రాజమండ్రి ఉన్నారు. రాజమండ్రి ఇక్కడ దాంట్లో పాలకులు ఉన్నారు. ఏమండి? అయితే అదేవిధంగా దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మొక్కల కళ అది మన ఇష్టం. ఏమండి? మార్కెట్ పోయినా ఎవరు మనము దేవుని యొక్క పత్రికలం. దేవుని యొక్క ఏమండి? నేను సంకల్పం దాగి తగ్గుతుంది కాదు 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 కాదు, మన పత్రికలము. ఎందుకు పోతాను కదా, మార్కెట్ పోయినా, బస్సులో పోయినా, క్యాబ్లో పోయినా, ఎక్కడ పోయినా మనం పత్రిక దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా. కష్టమా? ఏమండి? కష్టమా? మన ఇష్టం కదా. దానికి బదులుగా ఆ దుర్మార్గుడు చూడు ఏం చేస్తాడు వాడు, నష్టం కావాలా? అయ్యో నష్టం. ఏమ్మా ఏం తెలుస్తున్నాయా? ఏంటి ఏం లేదురా. कभी कम सोचते बदमाश ने मुझे इतना मेरा भाई को इतना लूट लिया पैसा, किसको नुकसान है भाई? हमें चेहरा में बदल जाता ना, चेहरा में दिखता है। वो ऐसा गुस्सा में कुछ नहीं होता है। मैं प्रभु का वचन को ध्यान करने से हम हरे भरे रहते हैं। दूसरी बात है, जो कुछ हम करते हो सफल होता है దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా కదా. రెండవది ఏంటిది? धैर्य। बहन का नाम है जेमिमा। जेमिमा मतलब है मीनिंग है डव। डव का मतलब है शांति। दूसरा है उसके लिए हिम्मत। तीसरा है हिंदी में होप, उम्मीद है, उम्मीद। ठीक है। नाउ सेकेंडली धैर्य चलेंगे। एफिशिएंस चैप्टर 3 वर्स 12। एफएससी ఒక నిమిషం, ఎఫెసీ 3వ అధ్యాయము 12వ వచనం। 3వ అధ్యాయము 12వ వచనం। ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది। ధైర్యంతో దేవుని దగ్గర రావచ్చు। ఏమండి? हम हियाव के साथ परमेश्वर के पास आ सकते हैं। जैसे आपका बेटा हियाव के साथ पूछ सकता है, मम्मी पापा मुझे ये चाहिए। ధైర్యంతో మనం దేవుని యొద్దకు రావచ్చు। ఏమండి జమిమా గారు ఏడ్చుకుంటా, దేవుడితో ధైర్యంతో పోరాదు। ఏమొచ్చింది? మత్తయి సువార్తలో 6వ పరలోకమందున, అయ్యో తెలియదా? పరలోకమందున మా తండ్రి। ఏమండి? ये आसमानी भाव, मेरा आसमानी भाव है ना। हम हिम्मत के साथ बोल सकते मेरा बाप है परमेश्वर। పరలోకమందున మా తండ్రి ఎంత గొప్ప ధన్యత కదా। మనం గ్రహించాం। ఈ గ్రహించకపోతే ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఒకసారి భగత్ సింగ్ గారు ట్రైన్లో చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నాడు। నాయన 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 అడుస్తూ ఉన్నాడు భగత్ సింగ్ గారు। ఎక్కడ పోయినావు నాయన అంటే వాళ్ళ నాయన అన్నాడు, నీవు కేకలేస్తే నా స్వామి వినడం లేదు। प्रभु का दास भाई भगत सिंह 150 साल पहले
रेलगाड़ी में पंजाब से आ रहे, मैं बक्सिंग गाड़ी में था, चिल्लाने लगा पापा 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 पापा। उसके बाद मिल गया, पापा तू कहाँ गया? मैं चिल्ला रहा हूँ। अरे तू मेरा आवाज नहीं सुनता, तू चिल्लाते रहता है। కానీ మనము మన ధన్యత ఆయన యొక్క మనం కుమ్మరించుకున్నాం. ఏమండి మనం గ్రహించాలా, దేవుని బిడ్డలముగా మనకు వచ్చే గొప్ప ధైర్యము, దేవుని దగ్గరికి రావడానికి గొప్ప ధైర్యం. చదవండి హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 19. హెబ్రీ 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, ఒక్క నిమిషం అందరికీ. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చూడండి, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆయన పాపాన్ని కొరకు అర్పించి, ప్రజల పాపానికి అర్పించి, ఆయన పాపం అర్పించిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలడు. पुराना नियम में पहला याजक लोगों की पापों के लिए बलि देता था, अर्पण करता, उसके बाद पवित्र स्थान जाए साल में एक बार. अभी प्रभु यीशु मसीह के कारण हम कभी भी आ सकते हैं. ప్రభు యేసుక్రీస్తు ద్వారా ధైర్యంతో మనం ఎప్పుడైనా రావచ్చు. ఎంత గొప్ప ధన్యత కదా, ధైర్యముతో. ఏమండి ఎంత గొప్ప ధన్యత. క్రైస్తవ జీవితం అన్నది అద్భుతమైన జీవితం. ఇది భక్తి కాదు, ధైర్యంతో దేవుని దగ్గర రావచ్చు. దాని వేడి బిడ్డలంగా మనం గ్రహించాలి. ప్రభువా నాకెంతో ఆధిక్యత, సృష్టికర్త ఎదుట మోకరించడానికి. మేము కప్రస్ పూజ చేస్తారు కదా, మేమన్నా ప్రభావ మేము సువార్త పోయేదాకా వర్షం రాకూడదు. సువార్త పోయినాం, మార్కెట్లో వాక్యం చెప్తున్నా, మన పాపాన్ని బట్టి వర్షం రావడం లేదు. మేము అక్కడ ఇద్దరు మాట్లాడుకున్నాం మార్కెట్లో, మా జనంలో అంతా బోటకమరా వద్దా కలుస్తా ఉంటారు. ఇంకోటి అన్నాడు, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు రా, వర్షం వస్తే నేను అందరూ కూడా ఒప్పుకుంటాను చర్చ్ తాగొద్దు. ఇది మాకు తెలియదు. వాక్యం చెప్పిన తర్వాత పెద్ద వర్షం. ఎందుకు? सृष्टिकर गांव में बारिश आने से मेंढक को पूजते. और मैंने प्रार्थना किया, प्रभु जी जब तक हम सुसमाचार नहीं देंगे बारिश नहीं आना है. अभी मार्केट में वचन दे रहा था मैं, पाप के कारण बारिश नहीं है. और दो आदमी ने मार्केट में ऐसी बात कर रहे थे, तो बकवास है. दूसरा ने वो सच है, ठीक है, बारिश आने से मैं 100 रुपये दूंगा. हमने प्रार्थना किया, बड़ी तेज बारिश किया. చెప్పేదేంటంటే సృష్టికర్త ఏ కథ కాదు, జీవం గల దేవుడు. ధైర్యముతో ఆయన యొక్క వచ్చే గొప్ప ధన్యత. ఎన్ని సమస్యలు వచ్చినా ఎందుకు చెప్పుకునేది? ఇప్పుడు మనము ఎవరినో ఒకరు చెప్పుకున్నామా, వాళ్ళైనా ఊరుకుంటారా? ఊరంతా చెప్తారు. దేవుని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఎంత గొప్ప ధన్యత. సృష్టికర్తకు మొరకొట్టే గొప్ప ఆధిక్యత దేవుడు మాకు దయచేస్తాడు. సృష్టికర్త భూమిని ఆకాశం, మన ధైర్యముతో మనము దేవుని దగ్గర రావాలి. చదవండి రోమ రాష్ట్ర పత్రిక
రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 15. రోమా 8:15. ఏలయనగా అంత తీయండి. రోమన్స్ 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాము. అబ్బా తండ్రి అని దేవుడికి మొరపెట్టే గొప్ప ధన్యత. ఏమండి, దేవుడు మన తండ్రి. ఎంతో గొప్ప ఆధిక్యత. సృష్టికర్త. మనం గ్రహించిన ఆ దేవుడు, ఆ దయగల దేవుడు సృష్టికర్త. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను చెన్నై నుంచి హైదరాబాద్ పోతున్నా. ఎందుకో నాకు చిరాల దిగాలని భారం వచ్చింది. నేను దిగిపోయాను ట్రైన్లో. వరగాని పోయినాను. మీకు తెలుసా ఏమైంది ఇక్కడ? నాకు తెలియదు. వీరమ్మ కొడుకు చనిపోయాడు. ఆమె విధురాలు, ఒకటే కుమారుడు. ఎవరు ఆదరించలేకపోతున్నాను. అసలు అది ఎత్తడంలే. ఒకటే మాట అన్నాను నేను, వీరమ్మ గారు అన్నా దేవుడే కదా నీతో మాట్లాడినాడు. అంతే కన్నీరు బాయ్. అంటే సృష్టికర్త. కానీ మనం గ్రహించాల, ఆ దేవుడు సమస్తం ఎరిగినవాడు, అందరి యొక్క బాధలను ఎరిగినవాడు. ఏం జమీమా, నా కష్టాలు ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? ఆ బాధ, ఆ నొప్పి, जीवित परमेश्वर सारा बोझ उसको पर उंडे सकते. ధైర్యం రావచ్చు. ఏ ఖుషి, ఏ దేవుడు మన తండ్రి. ఎంత గొప్ప ధన్యత కదా. తండ్రి ఎంత గొప్ప ధన్యత. దేవునికి బిడ్డలముగా ప్రభువా, మాకు నువ్వు తండ్రి అనే చెప్ప ఆధిక్యత. మూడవ నిరీక్షణ, హోప్. Psalm 42 verse 11. కీర్తన 42వ అధ్యాయం మొదటి 11వ వచనం. Psalm 42 verse 11. నా ప్రాణమా, ఒక్క నిమిషం ఆలోచించని. Psalm 42 verse 11. షమీమా గారు మీరు చదవండి. 42:11. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించను. నా ప్రాణం కొంచెం కుంగుదల అన్నది రాక తప్పదు జీవితంలో. ఏమండి, కొంచెం మనకి ఎగతాళి చేస్తారు. ఎవరైతే ఎగతాళి చేస్తారో, రీసెర్చ్ శాస్త్రులు కనుక్కున్నారు, ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్ళ మైండ్లో అంట ఆక్సిజన్ తగ్గిపోతుందంట. వాయమ్మో, ఇది ఘోరం కదా. Those who insult others, oxygen in the brain reduces. This is not bhakti. Never insult anybody. రెండవది, ఎవరైతే మనము తృణీకరిస్తామో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, మీ కళ్ళ ముందే చూస్తారు మీరు. నాయన, నా అనుభవం అండి, నా అనుభవం. ఏం తృణీకరిస్తారో. ఎన్నో పోయినా తృణీకర నీచులము. ఎంత ప్రజలు మనం ఎంత నీచుగా చూస్తారో దేవుడు మనం అంతగా హెచ్చిస్తాడు. ఓర్చుకోవాలి. మరి మనం నీచుగా చూస్తే, అసహించుకుంటే మనను ప్రభువా దీనికి బహుమానం తీసుకోవాలి.
If anybody despises you, remember that one day other God will exalt. I know it by experience. ఒకటి ఎవరైతే మనం నీచుని చూస్తారో వాళ్ళకి ఏమవుతుంది? ఆక్సిజన్ మెదడులో ఏమనుకోవద్దు మీరు. ఎవరైనా మీ నీచగా అనుకున్నారో వాళ్ళని దీవిస్తాడు దేవుడు. చూడండి, మొదటి సమయం 2వ అధ్యాయం, 2 Samuel chapter 2. తీసినాను తీసియండి. 1 Samuel chapter 2 verse 1 to 3. మొదటి సమయంలో మొదటి అధ్యాయము 1 Samuel chapter 2 verse 1 to 3. మరియు అన్న విజ్ఞాపనం చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలం కలిగెను, నీ వల్ల రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానయపు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆమె ఎవరు ఎగతాళి చేసినారు? పెనిన ఎగతాళి చేసింది. ఎగతాళి చేసింది కానీ సమయం ఎవరు? ఆయన ప్రవక్త, న్యాయాధిపతి. అనగా ఆ రోజుల్లో ప్రవక్త, న్యాయపతి రాజులాగా. ఈమె ఎగతాళి చేసింది. ఎగతాళి చేయడంతో నష్టమే. కాబట్టి ఎప్పుడు కూడా ఎగతాళి చేయొచ్చు, చేస్తే మనకు నష్టం, వాళ్ళకి దేవుడు దీవెన. నా అనుభవం అండి. నన్ను ఎవరిదాన్ని ఎగతాళి చేస్తే, నీచం చేస్తే నాకు చాలా సంతోషం, బహుమానం ఉంది. ఏమండి, దేవుని బహుమానం కావాలన్నా ఎవరైనా తృణీకరిస్తే పోర్చుకోండి. ప్రభువా కష్టం, ప్రభా నాకు దయచేయి ప్రభా. ఒకటి అన్న దేవుని కుమ్మరించడం నేర్చుకుంది. నా ప్రాణమా ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నాము నాయన? దేవుడు అంటున్నాడు. కానీ మనం గ్రహించాలా? ఆ గొప్ప దేవుని దగ్గరికి మనం ధైర్యంతో వచ్చే గొప్ప ధన్యత. 3, ఒకటి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 2వది ధైర్యంతో దేవుని దగ్గర రావచ్చు. ఏమండి? 3వది మనం ఎలాంటి బాధపడకుండా ఎవరు తృణీకరిస్తే కూడా ఇలా తప్పకుండా బహుమానం. ఏమండి? బైబిల్ రాసి తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని అంటే అర్థేంటిది? ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తున్నారో మీరెవరు? వాళ్ళు మీరెవరు? ధన్యులు వాళ్ళు. మీరేమనుకోవాకండి, తృణీకరి ఏం చేయమంటాను, తృణీకరించండి. దీవించుకోడు దేవుడు. ఎవరు తృణీకరిస్తారో వాళ్ళకు మెదడులో ఆక్సిజన్ తగ్గిపోయి టెన్షన్ ఎక్కువైపోతుంది, కడుపు మంట ఎక్కువైపోతుంది. అయ్యో దిక్కు లేని దాది ఇంతగా అయిందా నాకు, నన్నేం చేయమంటా? దేవుడు దీవిస్తుంది. నా అనుభవం చెప్తున్నాను. నన్ను ఎంతగా నీచుడు చూసి వాళ్ళు తెలుసా? ఎబ్రోన్లో బో నీచుడిని బక్సింగ్ అంతటా అమెరికా పోతున్నాను. తోడు
ఆనించుడే. మామూలు కాదండి, 2 బస్సులు వస్తారు సాగనంపడానికి, కారులో సంద బక్సింగ్ సాపకాడు, దాంట్లో నేను బక్సింగ్ పోతున్నాను. సుమారు ఎటుంటుంది, నీచులైన వారికి ఓర్చుకోవాలి. మనం ఏడకూడదు. ప్రభువా, హన్న ఏం చేసింది, పెనీనా నీచంగా మాట్లాడుతుంటే దేవునికి మొరపెట్టు. ఆమె పెనీనా గురించి చెప్పదు, ప్రభువా పెనీనా వేధిస్తుంది గురించి చెప్పదు, దేవుడు కుమ్మరించు. కాబట్టి మనం గ్రహించాలి, మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మనం ప్రభుత్వాన్ని అడ్డాం. हम हियाव के साथ परमेश्वर के सामने आ सकते हैं हर संकट में। अगर हम किसी को हमको तुच्छ जानते, एक दिन परमेश्वर हमको इनाम देगा इस पृथ्वी पर। जमीमा डाउ ट्रू डाउ पीस ధైర్యం, దేవుని రానికి ధైర్యం, ఇయాకే సాధన. మూడోది నిరీక్షణ. ఎవడ అవసరం లే, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగుతున్నావు. ఎంత గొప్ప ధన్యత దేవుడు. చాలా సులువు అండి జయం అనేది. ఏమంటే జయం అనేది బాగా, నేను ఎప్పుడైతే తృణీకరిస్తానో నన్ను, తృణీకరించేవారు నన్ను, ఆ రోజు నేను సఫారీ చేసుకుంటా. నేను ఎప్పుడు తలదూకోను, నూనె రాసుకొని బాగా जब कोई मुझे कुछ जानता है, अम्मा उस दिन क्या करूँगा, मैं सफारी पहन लूँगा, मैं कभी बाल ठीक से नहीं तेल लगा के ऐसा रखता। क्यों? जीत हमारा है। कौन हिंदुस्तान पर అవసరం లే, దేవుడు చేస్తాడు నాకు ఒకరోజు. యోసేపు అన్నాడు, తృణీకరించినాడు, కాళ్ళు పడ్డారా కదా. చూడండి, కానీ మనం గ్రహించాలి, దేవుని బిడ్డలముగా సృష్టికర్త బిడ్డలం మనం. అబ్బా తండ్రి మొరపెడు గొప్ప ధన్యత. ఎందుకు గొప్ప ధన్యత? परमेश्वर के सामने पिता, हे मेरे बाप, प्रभु के सामने हम प्रार्थना कर सकते हैं. इसलिए जमीमा का नाम का अर्थ ये है, शांति. कल రేపు ఎవరైనా అడుగుతారు, ఏమి బాగున్నాయింది, కొత్త ఉద్యోగం దొరికిందా? శాంతి. ఎందుకో దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా. ధైర్యంతో దేవుని దగ్గరకు వస్తాను, సృష్టిగా దగ్గరికి వస్తానండి. ధైర్యంతో మన దేవుని దగ్గర రాగలం. కుంగిపోయిన అవసరమే లే, ఆయన కుమరించుకోవచ్చు. ప్లాన్ చేసుకుందామా? కాబట్టి ఇటువంటి ఎవరు ధృవీకరించబడండి, చూస్తే ఏమవుతుంది? अगर आप किसी को तुच्छ जानते, दिमाग में ऑक्सीजन कम हो जाता है. रिसर्च किया, इधे में एक दिन क्या हुआ, एक दिल्ली में दारू पीता था और वो आखिर में अस्पताल में था. उसके बाद वो मैंने वचन दिया, ईश्वर ग्रहण किया और मर गया. वो तो गवर्नमेंट का नौकर था, बहुत भीड़ आई, मैं दफन कर रहा था. मैंने गाना गा के दफन किया. किसी ने बोला ये क्या है भाई, वो पेयकर को गाना गा के गाता है. मैंने बोला सब जानते हो पेयकर है. मरने से पहले उसने तौबा किया, ईश्वर ग्रहण किया. अभी अगर तुम्हारे दिल में दुश्मनी, लालच, गुस्सा,
होते ऐसे मर गए, तुम कहाँ जाओगे? और चुप हो गया। ये तो उद्धार माफी मांग कर तो मर गया। अगर तेरे दिल में दुश्मनी है, ఒక రోజు ఢిల్లీలో ఒక ఆయన అంటే ఇన్కమ్ ట్యాక్స్ పని చేస్తారు, ఫైల్ పెడితే 500 జోబులు ఇస్తారు. లంచం వాడికి అవసరం లే, అది పెట్టడమే గొప్ప సంగతి. ఫైల్ ఆయన 5 జోబులు ఇస్తే పెట్టేస్తారు, తాగుతాడు. భార్య ఏమో అదే జీతం తీసుకెళ్ళిపోతుంది. చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్ 9 రోజులు ఉన్నాడు. నేను పోయినాను, వాక్యం చెప్తున్నాను, దేవుడు నమ్ముకున్నాను. ఎన్నో సమాధులు పోయినాను, కానీ ఈయన సమాధి చాలా గంభీరం. చాలా మంది వచ్చినారు, అనేక ఉద్యోగం ఉన్నాడు కదా. దేవుని వాక్యం ఎంత శ్రద్ధతో అందరూ విన్నారు. వాక్యం భలే ఘనంగా జరిగింది. ఒక ఆయన అంటాడు, ఏం సేవకుడయ్యా ఆ తాగుబోతుకు వాక్యం చెప్పి పాటలు పాడి సమాధి చేస్తాడు. నేను అన్నాను, నిజమే, అందరు తెలుసు ఆయన తాగుబోతని. దేవుని నమ్ముకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా. ఒకవేళ నీలో ఈర్ష, పగ, ద్వేషం ఉండుకొని గమ్మం చచ్చిపోయినావు, నువ్వు ఎక్కడ పోతావు అన్నా. తాగోదు మంచోడా, నీవు మంచోడవా? ఎవరు మంచోడు? మనకు నష్టం. ఏ చెడు ఉన్నా మనకే నష్టం, ఎవరికి నష్టం లేదండి. బద్దాకుడు మంచోడు కాదు. అయ్యో ఎందుకు అంత దాని నిద్ర రాదు, ప్రార్థన రాదా? నా సంగతి చెప్తాం, మీ సంగతి కాదు. నేను అట్లా ఉన్నాను కాదు, మీకు చెప్పగలను. మీకు ఏమండి, పంటి నొప్పి తెలుసా? ఎవరికన్నా పంటి నొప్పి, పంటి నొప్పులకే తెలుసు. పంటి నొప్పి ఎవరు తెలుసా? తెలియదు. నా అనుభవం మీకు చెప్తున్నాను. నేను అట్లే ఉన్నాను పొద్దాక. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళకి తల్లి నా శరీరం దెబ్బతిన్నది. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు కానీ మనం గ్రహించాలి 3 సంగతులు. దేవుని వాక్యం ధ్యానించాలా, ధైర్యంతో దేవుని కదా రావాలా, మనము ఆయన అన్ని కుమించుకోవాలి. ప్లాన్ చేసుకుందామా? పంపించండి. ప్లాన్ ప్లాన్ చేయాలా? పరిశుద్ధమైన తండ్రి, మీరు మా అక్కనిక నమ్మకమైన దేవుడవు ప్రభువా. మీ యొక్క వాక్యము సత్యము ప్రభువా. భూమి ఆకాశ గతించిన నీ మాటలు గతించదు ప్రభువా. నీ మాట చేత భూమికి సృష్టించిన ప్రభువా. పరిశుద్ధమైన తండ్రి, శరీరధారి అయి మా మధ్యలో వాక్య రూపము మా మధ్యలో ఉన్నావు ప్రభువా. ముఖ్యమైన మీ యొక్క వాక్యము మేము జన్మ సౌకర్యంలో విన్నాం ప్రభువా. మేము తెలుగు ధ్యానించగా ఈ వాక్య ధ్యానించడం ద్వారా మాకు ఆకు వాడక తన కాలం పరిచెట్టుకొని ఉంటాం ప్రభువా. ఇదంతా సఫలమవుతుంది ప్రభు. ఎంత గొప్ప ధన్యత దేవుని యొక్క మేము కుమ్మరించుకోగలం ప్రభు, ప్రార్థన చేయగలం ప్రభు. ఈ మా తండ్రి అని పరిశుద్ధమైన తండ్రి, మాకు నిరీక్షణ ప్రభు. నా దేవుడు నా మొరబెట్టాడు, కుంగిపోయే అవసరమే లేదు. మీ కుటుంబాన్ని దీవించిన వారి కరుణించమని ప్రభు అయిన క్రీస్తు ప్రార్థించున్నాం తండ్రి. ప్రభు యేసు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము మనందరి ఆత్మలకు తోడును గాక.